November 24th, 1971. అది థ్యాంక్స్ గివింగ్ టైం కావడంతో అమెరికాలోని ప్రజలంతా వాళ్ళ ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళ ఇళ్లకు వెళ్తున్నారు. ఒక బ్లాక్ సూట్ కేస్ క్యారీ చేస్తున్న అతను పోర్ట్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ యొక్క ఫ్లైట్ కౌంటర్ను అప్రోచ్ అయ్యాడు. అతను చూడ్డానికి ఒక ఫార్మల్ బిజినెస్ మ్యాన్లా రెడీ అయి ఉన్నాడు. డాన్ కూపర్ అన్న ఐడెంటిటీతో క్యాష్ పే చేసి పోర్ట్లాండ్ నుండి సియాటిల్కు ఒక వన్-వే టికెట్ తీసుకున్నాడు. నార్మల్ కండిషన్స్లో అది జస్ట్ 30-minute లాంగ్ ఫ్లైట్. తర్వాత స్కెడ్యూల్ ప్రకారం 2:50 PM ఫ్లైట్ టేకాఫ్ అయింది. అప్పటిదాకా అంతా బాగానే ఉంది. కూపర్ క్యాజువల్గా ఒక డ్రింక్ ఆర్డర్ చేసి స్మోక్ చేస్తున్నాడు. అప్పటి ఎయిర్లైన్స్లో స్మోకింగ్ను అలో చేసేవారు. ఇంకా డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో అసలు సెక్యూరిటీ చెక్కే ఉండేది కాదు. అంటే ఎవరైనా ఒక గన్ లేదా బాంబ్ను క్యారీ చేస్తూ ఈజీగా ఫ్లైట్ బోర్డ్ అవ్వచ్చు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కూపర్ ఫ్లైట్ అటెండెంట్ ఫ్లారెన్స్ షాఫ్నర్ను పిలిచి తనకు ఒక నోట్ ఇచ్చాడు. అతను ఏదో ఫ్లాట్ చేస్తున్నాడు అనుకొని ఆ నోట్ను ఆమె పాకెట్లో పెట్టుకొని చూడకుండానే వెళ్ళిపోతుంటే ఆమెను ఆపి ఒక్కసారి దాంట్లో ఏముందో చదువు అని చెప్పాడు. ఆ నోట్లో నాతో ఒక బాంబు ఉంది, వెంటనే వచ్చి నా పక్కన కూర్చో అని రాసుంటుంది. అప్పుడు తన పక్కన కూర్చున్న అసిస్టెంట్కు ఆ సూట్ కేసులో ఉన్న బాంబును చూపించాడు. $200,000 క్యాష్ను ఒక బ్యాగ్లో ప్యాక్ చేయండి. నాకు 2 బ్యాక్ పారాషూట్స్ అండ్ 2 ఫ్రంట్ పారాషూట్స్ కావాలి. మనం సియాటిల్లో ల్యాండ్ అవ్వగానే రీఫ్యూయల్ చేయడానికి ఒక ఫ్యూయల్ ట్రక్ రెడీగా ఉండాలి అని డిమాండ్ చేశాడు. వీటిలో ఏం తేడా జరిగినా ఈ ఫ్లైట్ బ్లాస్ట్ అయిపోతుంది అని బెదిరించాడు. అప్పుడు ఫ్లారెన్స్ వెళ్ళి సిచ్యువేషన్ను కాక్పిట్లోని కెప్టెన్కు ఇన్ఫామ్ చేసింది. ఆ టైంలో టీనా మక్లో అనే ఇంకో ఫ్లైట్ అసిస్టెంట్ కూపర్తో ఉంది. అక్కడి నుండి కూపర్ ఇంకా మిగతా ఫ్లైట్ క్రూ మధ్యన ఆమె ఒక మీడియేటర్గా పనిచేసింది. ఆ డిమాండ్స్ను ఒప్పుకుంటూ సియాటిల్ లోకల్ బ్యాంక్ నుండి మనీను ఇంకా ఒక స్కై డైవింగ్ స్కూల్ నుండి పారాషూట్స్ను అరేంజ్ చేశారు. డినామినేషన్ మెన్షన్ చేయకపోవడంతో క్యాష్ మొత్తాన్ని $20 నోట్స్లో సప్లై చేశారు. 5:45 PM. ఫైనల్గా ఎస్టిమేటెడ్ టైం కన్నా ఒక 2 hours లేట్గా సియాటిల్ ఎయిర్పోర్ట్లోని ఒక రిమోట్ ఏరియాలో ఫ్లైట్ ల్యాండ్ చేశారు. ఫ్లైట్ అటెండెంట్ టీనాతో క్యాష్ ఇంకా పారాషూట్స్ను ఫ్లైట్లోకి పంపారు. దీనికి బదులుగా కూపర్ ఫ్లైట్లోని ప్యాసింజర్స్ ఇంకా 2 ఫ్లైట్ అటెండెంట్స్ను బయటకు పంపడానికి ఒప్పుకున్నాడు. చాలామంది ప్యాసింజర్స్కు అసలు ఫ్లైట్ హైజాక్ అయిన విషయం కూడా తెలీదు. అమౌంట్ ఇంకా పారాషూట్స్ రిసీవ్ చేసుకున్నాక తను మెక్సికోకు వెళ్ళాలని, వాళ్ళు 10,000 feetలోనే ఫ్లై అవ్వాలి అంటూ అలానే ఇంకొన్ని కండిషన్స్ పెట్టాడు. ఆ కండిషన్స్ ఫాలో అవుతూ అంత దూరం ట్రావెల్ చేయలేము అని చెప్తే కూపర్ సాక్రమెంటో, యూమా లేదా ఫీనిక్స్లో ఫ్లైట్ను రీఫిల్ చేసుకోమని సజెస్ట్ చేశాడు. వాళ్ళ డిస్కషన్స్ తర్వాత అందరూ ఫ్లైట్ను రీనోలో రీఫిల్ చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఫైనల్గా అరౌండ్ 7:36 PM ఫ్లైట్ మళ్ళీ టేకాఫ్ అయింది. కూపర్ ఫ్లైట్ అసిస్టెంట్ టీనాను కాక్పిట్లోకి వెళ్ళమంటూ తనకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒంటరిగా వదిలేయమని చెప్పాడు. టీనా కూపర్ను లాస్ట్ టైం చూసినప్పుడు అతను జంప్ చేయడానికి పారాషూట్ సెట్ చేసుకుంటున్నాడు అని మెన్షన్ చేసింది. టీనా కాక్పిట్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసింది. ఒక 3 hours జర్నీ తర్వాత ఫ్లైట్ రీనోలో సేఫ్గా ల్యాండ్ అయింది. అప్పుడు ఆ క్రూ మెంబర్స్కు ఫ్లైట్లో కూపర్, మనీ ఇంకా బాంబ్ ఏవీ కనపడలేదు. ఫ్లైట్కు బ్యాక్ సైడ్ ఉన్న స్టెయిర్వే ఓపెన్లోనే ఉండడంతో ల్యాండ్ చేసినప్పుడు స్లైట్గా డ్యామేజ్ అయింది. ఆ బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్కు బ్యాక్ సైడ్ నుండి కూడా ఎంట్రీ ఉండేది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫ్లైట్ సియాటిల్ నుండి రీనోకు వస్తున్న టైంలో కూపర్ ఆ ఫ్లైట్ నుండి బయటకు జంప్ చేసి ఉండాలి. తర్వాత ఆ ఫ్లైట్ను చేరుకున్న FBI ఆఫీసర్స్కు పెద్దగా ఫిజికల్ ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు. వాళ్లకు దొరికిందంతా కూపర్ యూజ్ చేసిన బ్లాక్ క్లిప్-ఆన్ టై, అతను స్మోక్ చేసిన 8 సిగరెట్ బట్స్, ఇంకా అతను అక్కడే వదిలేసి వెళ్ళిన 2 పారాషూట్స్. క్రూ ఇంకా ప్యాసింజర్స్ డిస్క్రైబ్ చేసిన దాని ప్రకారం కూపర్ ఒక వైట్ పర్సన్ విత్ బ్రౌన్ ఐస్ అండ్ డార్క్ హెయిర్, ఏజ్ ఒక mid-40s ఉండొచ్చని, డార్క్ ఫ్రెంచ్ కోట్, డార్క్ సూట్, వైట్ షర్ట్, బ్లాక్ టై అండ్ డార్క్ షూస్ వేసుకున్నాడు. ఇంకా ఫ్లైట్ బోర్డ్ అయిన కొద్దిసేపటికే సన్ గ్లాసెస్ యూజ్ చేశాడని తెలిసింది. ఈ డీటెయిల్స్ను బేస్ చేసుకొని FBI చాలా స్కెచెస్ని బయటకు రిలీజ్ చేసింది. కానీ సర్చ్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళకు అసలు కూపర్ ఫ్లైట్ నుండి ఎప్పుడు జంప్ చేశాడో కరెక్ట్గా తెలియాలి.
ఫ్లైట్ క్రూలోని ఎవ్వరూ అది చూడలేదు. నైట్ టైం కావడంతో వాళ్ళను ఫాలో అవుతూ వస్తున్న ఫైటర్ జెట్ పైలట్స్ కూడా అది నోటీస్ చేయలేదు. కానీ ఫ్లైట్ క్రూ రిపోర్ట్ చేసిన దాని ప్రకారం అరౌండ్ 8:05కు ఇంటర్కామ్ ద్వారా కూపర్ లాస్ట్ టైం వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు. సరిగ్గా దానికి ఒక 10 minutes తర్వాత ఫ్లైట్లో అన్యూజువల్ వైబ్రేషన్స్ను నోటీస్ చేశామని చెప్పారు. మేబీ అది కూపర్ చేసిన జంప్ వల్లే అయి ఉండాలి అని కన్క్లూడ్ చేశారు. FBI ఆ హైజాకింగ్ సీన్ రీక్రియేట్ చేశాక అలానే జరుగుండాలి అని కన్ఫర్మ్ అయింది. ఆ ఫ్లైట్ ట్రావెల్ పాత్ ఇంకా టైమింగ్స్ బేస్ చేసుకొని ఒక ఎస్టిమేటెడ్ డ్రాప్ జోన్ను మార్క్ చేశారు. హెలికాప్టర్స్, ఎయిర్ప్లేన్స్ అండ్ గ్రౌండ్ ట్రూప్స్తో ఒక సర్చ్ ఆపరేషన్ను స్టార్ట్ చేశారు. లో టెంపరేచర్స్ ఇంకా అది డెన్స్ ఫారెస్ట్ ఏరియా కావడంతో సర్చ్ చేయడం చాలా కష్టమైపోయింది. కొన్ని రోజుల వరకు ఎక్స్టెన్సివ్ సర్చెస్ చేసిన తర్వాత కూడా కూపర్ గురించి కానీ అతను క్యారీ చేసిన ఏ ఐటమ్ గురించి కానీ ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. సర్చ్ ఆపరేషన్ వల్ల ఏ ప్రోగ్రెస్ లేకపోవడంతో FBI ఆ $200,000 ర్యాన్సమ్తో కూపర్ను ట్రాక్ చేయాలనుకుంది. అది బ్యాంక్లో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసమే ఉంచిన అమౌంట్ కావడంతో వాటి సీరియల్ నంబర్స్ అన్నీ ముందుగానే డాక్యుమెంట్ చేసుంటారు. ఆ సీరియల్ నంబర్స్ను వెంటనే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు ఇంకా కామన్ పబ్లిక్కు రిలీజ్ చేశారు. మ్యాచింగ్ సీరియల్ నంబర్ ఉన్న నోట్స్ను ప్రొవైడ్ చేసిన వారికి రివార్డ్స్ కూడా ప్రకటించారు. కానీ వీటి వల్ల కూడా ఏ కొత్త ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. ఈ హైజాకింగ్ జరిగిన ఆల్మోస్ట్ 10 years తర్వాత టీనా బార్ దగ్గర ఇసుకలో ఆడుకుంటున్న బ్రయాన్ ఇంగ్రామ్ అనే పిల్లాడికి 3 $20 బండిల్స్ దొరికాయి. వాటి వర్త్ $5,880. బ్రయాన్ పేరెంట్స్ వాటిని వెంటనే FBI దృష్టికి తీసుకెళ్లారు. ఆ నోట్స్ మీద ఉన్న సీరియల్ నంబర్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. కాకపోతే ఇక్కడున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ $20 బండిల్స్ FBI అంచనా వేసిన డ్రాప్ జోన్కు చాలా దూరంలో దొరికాయి. అసలు అవి అక్కడికి ఎలా వచ్చాయి? ఒకవేళ డ్రాప్ జోన్ వాళ్ళు పాయింట్ చేసింది కాకుండా అక్కడికి దూరంగా వషోగల్ రివర్కు దగ్గరలో ఉన్నట్టయితే ఆ రివర్ గుండా ఫ్లోట్ అవుతూ అవి టీనా బార్ దగ్గరకు రీచ్ అయ్యాయేమో అనుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఆ నోట్స్ దొరికినప్పుడు వాటికున్న రబ్బర్ బ్యాండ్స్ ఫ్రెష్గానే ఉన్నాయి. ఈ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాటి మీద జరిపిన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ప్రకారం ఆ బ్రాండ్కు సంబంధించిన రబ్బర్ బ్యాండ్స్ ఓపెన్ ఎయిర్ లేదా వాటర్కు ఎక్స్పోజ్ అవుతూ 1 year కన్నా ఎక్కువ టైం విత్స్టాండ్ అవ్వలేవు. సో మోస్ట్లీ ఫ్లైట్ హైజాక్ అయిన 1 yearలోనే అవి అక్కడ బరీ అయి ఉండాలి. దీనికి కనిపిస్తున్న మోస్ట్ ప్రాబబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కూపర్ లేదా ఆ మనీ దొరికిన ఎవరైనా వాటిని అక్కడ బరీ చేసి ఉండాలి. ఆ బండిల్స్ దొరికిన టీనా బార్ దగ్గర ఏరియాను ఇంకా ఆ రివర్ బెడ్స్ను ఎంతమంది ఎన్నిసార్లు వెతికినా ఈ రోజు వరకు అక్కడ కూపర్ గురించి కానీ లేదా మిగతా అమౌంట్ గురించి కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. స్టార్టింగ్ నుండే చాలామంది కూపర్ అసలు సర్వైవ్ అయి ఉండడు అని నమ్ముతున్నారు. కానీ అతను చనిపోయాడని చెప్పడానికి సాలిడ్ ఎవిడెన్స్ అయితే లేదు. ఆ నైట్ ఫ్లైట్ ఉన్న స్పీడ్ను, బయటున్న వైలెంట్ విండ్స్ ఇంకా హార్ష్ వెదర్ కండిషన్స్ను కన్సిడర్ చేసుకుంటే ఎవరైనా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువే అని చెప్పాలి. ఇంకా అతను చూస్ చేసుకున్న పారాషూట్ మిగతా వాటితో పోలిస్తే చాలా పాత మోడల్ అండ్ దాన్ని ఒక ప్లేస్కు స్టీర్ చేయడం కూడా కుదరదు. కానీ అతను కావాలనే ఆ పారాషూట్ను సెలెక్ట్ చేసుకున్నాడన్న ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఎందుకంటే అతను చూస్ చేసుకుంది ఒక మిలిటరీ పారాషూట్. మిలిటరీలో పారాట్రూపర్గా ట్రైనింగ్ ఉండటంతోనే అతను దాన్ని చూస్ చేసుకుని ఉంటాడు అన్న ఆర్గ్యుమెంట్స్ రైజ్ అయ్యాయి. సో ఈ హైజాకర్ ఒక మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు అని FBI కూడా సస్పెక్ట్ చేసింది. ఏదేమైనా కానీ తను అనుకున్న ప్లాన్ను మాత్రం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఫ్లైట్ క్రూ చెప్పిన దాని ప్రకారం అతనికి ఎయిర్ క్రాఫ్ట్ మీద పూర్తి నాలెడ్జ్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది టైం సన్ గ్లాసెస్తో తన ఐస్ను కవర్ చేసుకున్నాడు. చాలా వరకు వాళ్ళు వెళ్తున్న రూట్ మ్యాప్ మీద అతనికి క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. ఇంకా తనతో పాటు హాస్టేజెస్ను తీసుకెళ్తున్నాడన్న డౌట్ క్రియేట్ చేయడానికి 4 పారాషూట్స్ డిమాండ్ చేశాడు. ఏ ఫిజికల్ ఎవిడెన్సెస్ వదలకుండా తను రాసిన నోట్ను కూడా వెనక్కు తీసుకున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నదంతా అతను డాన్ కూపర్ అని రాసిన తన హ్యాండ్ రైటింగ్ మాత్రమే. ఇవన్నీ చేసినా
తన ఎస్కేప్ను మాత్రం సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. ఒకవేళ సేఫ్గా ల్యాండ్ అయ్యాడు అనుకున్న ఆ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఇంకా డెన్స్ ఫారెస్ట్ నుండి బయటపడడం నెక్స్ట్ ఇంపాసిబుల్ టాస్క్ అనే చెప్పాలి. FBI రిలీజ్ చేసిన స్కెచెస్కు సిమిలర్గా ఇంతవరకు ఎవ్వరూ మిస్సింగ్ పర్సన్స్ రిపోర్ట్ ఫైల్ చేయలేదు. దీన్ని బట్టి అతను తన నార్మల్ లైఫ్ను కంటిన్యూ చేస్తుండొచ్చు అన్న సపోజిషన్ కూడా కొందరిలో ఉంది. ప్రెస్కు ఈ న్యూస్ తెలిసేలోపే FBI DB అనే ఇనిషియల్స్ అండ్ సర్నేమ్ కూపర్ అని ఉన్న వ్యక్తిని సస్పెక్ట్ చేశారు. తర్వాత అతన్ని సస్పెక్ట్స్ లిస్ట్ నుండి ఎలిమినేట్ చేశారు, కానీ ప్రెస్ వాళ్ళు డాన్ కూపర్ అనే పేరును DB కూపర్తో కన్ఫ్యూజ్ అవ్వడంతో అది అప్పటి నుండి DB కూపర్ మిస్టరీ కేసుగానే కంటిన్యూ అయింది. మోర్ దాన్ 50 years టైంలో కొన్ని వేల మందిని సస్పెక్ట్ చేశారు. కొందరేమో వాళ్ళే DB కూపర్ అని, ఫ్లైట్ ఎలా హైజాక్ చేశారు అని జనాలకు ఇంట్రెస్టింగ్గా స్టోరీస్ కూడా చెప్పేవారు. వాళ్ళ దగ్గర ఉన్న స్కెచెస్కు ఆల్మోస్ట్ సిమిలర్ రెసెంబ్లెన్స్ ఇంకా ఫిజికల్ అట్రిబ్యూట్స్ అంటే మిలిటరీ బ్యాక్గ్రౌండ్, పారాట్రూపింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా కొన్ని హైజాకింగ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను మెయిన్ సస్పెక్ట్స్గా గుర్తించారు. కానీ వాళ్ళలో కొందరి ఏజ్ మ్యాచ్ అవ్వకపోవడం, కొందరి ఐ కలర్ ఇంకా DNA మ్యాచ్ అవ్వకపోవడంతో వాళ్ళు కూడా DB కూపర్ కాదని తెలిసిపోయింది. FBI వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ ఫిజికల్ ఎవిడెన్స్తో అతన్ని పిన్ పాయింట్ చేయడం చాలా కష్టమైపోయింది. ఫైనల్గా 2016లో అఫీషియల్గా ఈ కేసును క్లోజ్ చేసేశారు. DB కూపర్ డెడ్ రిమైన్స్ లేదా ఆ మిగిలిన ర్యాన్సమ్ అమౌంట్ దొరికే వరకు ఈ కేసు క్లోజ్గానే ఉంటుంది. సో ఆ ప్లేన్ జంప్ తర్వాత ఏమైంటుంది, అతను చనిపోయాడని క్లియర్ ఎవిడెన్స్ దొరికేదాకా మనం ఒక కన్క్లూజన్కు రాలేం. We can neither deny nor accept the fact that he is living with us. ఈ కేసు గురించి చాలామంది చాలా థియరీస్ను ప్రెజెంట్ చేశారు, మోస్ట్లీ ఇన్ ఏ ఫిక్షనల్ వే. ఈ ఫిక్షనల్ వాటిలో ఒకటి ఏంటంటే అతను ఏదో వాటర్ బాడీలో ల్యాండ్ అయ్యాక అక్కడున్న ఒక షిప్ రోటార్లో ఇరుక్కుపోయి ఉండాలి. అలా ఆ షిప్తో ఓషన్లో కలిసిపోయాడు. అందుకే మనకు అతని రిమైన్స్ కూడా ఏవీ దొరకలేదు అని. నాది కూడా ఇలాంటి ఒక ఫిక్షనల్ థియరీ ఉంది, అండ్ ఐ డోంట్ మీన్ టు డిస్రెస్పెక్ట్ ఎనీబడి ఇన్ ఎనీ వే. సో ఆ ఫిక్షనల్ స్టోరీకి వస్తే, ఒకతను ఫస్ట్ తన ఐడెంటిటీతో ఒక టికెట్ తీసుకొని తర్వాత వాష్రూమ్లో గెటప్ చేంజ్ చేసుకొని వచ్చి డాన్ కూపర్ అనే ఐడెంటిటీతో మళ్ళీ ఇంకో టికెట్ తీసుకున్నాడు. ఆ గెటప్లోనే ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్కు కనపడ్డాడు. ఆ ఫ్లైట్లో ఉన్న ఫ్లైట్ అసిస్టెంట్స్ ఇంకా క్యాబిన్ క్రూ కూడా ఈ ప్లాన్లో ఇన్వాల్వ్ అయి ఉండడంతో వాళ్ళ ఫ్లైట్ హైజాక్కు గురైందని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఆ అమౌంట్ను వాళ్ళ మధ్యనే షేర్ చేసుకోవాలనుకున్నారు. ఫ్లైట్ సియాటిల్లో ల్యాండ్ అయ్యాక డాన్ కూపర్ గెటప్లో ఉన్న అతను ఎవరికీ కనపడకుండా ఆ సూట్ ఇంకా మేకప్ను తీసేసి తన లగేజ్లో పెట్టుకొని మిగతా ప్యాసింజర్స్తో కలిసి దిగిపోయింటాడు. తర్వాత ఫ్లైట్ క్రూ మనీ ఇంకా పారాషూట్స్ను పడేసిన లొకేషన్ను సీక్రెట్గా ఉంచి FBIకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళను కంప్లీట్గా డైవర్ట్ చేశారు. FBI వాళ్ళు కూడా ప్యాసింజర్స్ అందరినీ మీరు డాన్ కూపర్ను చూసారా లేదా లాస్ట్ సీట్లో కూర్చున్న ప్యాసింజర్ను చూసారా అని క్వశ్చన్ చేశారు, కానీ మీ పక్కనే ఉన్న మీ తోటి ప్యాసింజర్స్ ఎవరెవరో రికగ్నైజ్ చేయండి అని అడగడం మర్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ డ్రాప్ లొకేషన్ క్రూ మెంబర్స్కు మాత్రమే తెలియడంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి మనీ తీసుకొని ఆ పారాషూట్స్ను డిస్ట్రాయ్ చేశారు. FBIను డైవర్ట్ చేయడానికి కావాలనే కొంత అమౌంట్ను వాళ్ళు ఆ రివర్ బ్యాంక్ దగ్గర దాచిపెట్టుంటారు. సో అలా డాన్ కూపర్ ప్యాసింజర్స్తో పాటు దిగిపోయాడు, కానీ FBI వాళ్ళు మాత్రం అతని కోసం ఆ డ్రాప్ జోన్ అంతా వెతుకుతున్నారు. డాన్ కూపర్ సడన్గా ఆకాశంలో ఉన్న ఫ్లైట్ నుండి మాయమైపోయాడు. కనీసం అతను వాడిన పారాషూట్ కూడా ఎందుకు దొరకలేదు అన్న క్వశ్చన్కు నాకు ఈ ఫిక్షనల్ స్టోరీ కాస్త రియలిస్టిక్గా అనిపించింది. ఇది జస్ట్ ఒక ఫిక్షనల్ స్టోరీ ఇన్ ఎ మచ్ లైటర్ వే. సో ఈ DB కూపర్ హైజాకింగ్ గురించి విన్నాక అతను అక్కడ నుండి ఎలా తప్పించుకొని ఉండొచ్చు అని మీకు అనిపించిన ఒక పాసిబుల్ థియరీ గురించి కామెంట్ చేయండి. And that's the video, guys. If you like the presentation of this video, do like the video and consider subscribing to the channel. See you again in our next video. Thank you.